తపన. నేను అనుకుంటున్న నేను నిజంగా నేనేనా? ఒక్కసారి ఏమీ మార్చకుండా, ఏమీ నిరూపించకుండా, ఏమీ సాధించాల్సిన అవసరం లేకుండా మనసులో ఒక ప్రశ్నను నిశ్శబ్దంగా అడుగుదాం. నేను ఎవరు? మనలో చాలా మంది ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెబుతాం. నేను ఒక తండ్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక భర్తను, నేను ఒక భార్యను, నేను ఒక వ్యాపారిని, నేను ఒక ఉద్యోగిని, నేను విజయవంతమైన వ్యక్తిని లేదా నేను విఫలమైన వ్యక్తిని, నేను ధైర్యవంతుడిని, నేను సున్నితమైన వాడిని, నేను కోపిష్టిని, నేను మంచివాడిని, నేను అంతర్ముఖిని, నేను బలహీనుడిని. ఇలా మనం మనల్ని మనమే నిర్వచించుకుంటూ ఉంటాం. కాని ఈ నిర్వచనాలన్నీ తొలగిస్తే మిగిలేది ఎవరు? ఇదే ఈ రోజు మన ప్రయాణం. ఎందుకంటే బహుశా మనం జీవితాంతం కాపాడుకుంటూ వచ్చిన గొప్ప అబద్ధం ఇతరులు మన గురించి చెప్పిన అబద్ధం కాదు, మనమే మన గురించి నమ్ముకున్న నేను కావచ్చు. చిన్నప్పటి నుంచి మనం ఒక ఐడెంటిటీ నిర్మించుకుంటాం. ఎవరైనా మనల్ని చూసి నువ్వు చాలా తెలివైన వాడివి అంటారు. మనలో ఒక కథ మొదలవుతుంది. నేను తెలివైన వాడిని. మరోసారి నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు. మనం దానిని కూడా నమ్మడం మొదలు పెడతాం. నేను సరిపోను. ఎవరైనా మనల్ని ప్రశంసిస్తారు. నేను మంచి మనిషిని. ఎవరైనా తిరస్కరిస్తారు. నాలో ఏదో లోపం ఉంది. ఇలా ఒక్కో అనుభవం, ఒక్కో జ్ఞాపకం, ఒక్కో అవమానం, ఒక్కో ప్రశంస, ఒక్కో విజయం, ఒక్కో ఓటమి మన వ్యక్తిత్వంపై మరో పొరను కప్పేస్తుంది. చివరికి మనకు ఒక నేను తయారవుతుంది. కాని ఆ నేనులో ఎంత భాగం మనది, ఎంత భాగం ఇతరుల అభిప్రాయాలు, ఎంత భాగం భయం, ఎంత భాగం గతం, ఎంత భాగం మనం బతకడానికి నేర్చుకున్న సర్వైవల్ మెకానిజం? అది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒక చిన్న పిల్లవాడు చాలా ప్రశ్నలు అడిగేవాడు. ఇది ఎందుకు? అది ఎందుకు? నేను ఇలా చేయవచ్చా? ఒకరోజు పెద్దవాడు అన్నాడు, ఎక్కువ ప్రశ్నలు అడగకు, మరోసారి అలా మాట్లాడకు, మరోసారి నిశ్శబ్దంగా ఉండు, మరోసారి మంచి పిల్లలు ఇలా ఉండరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతను మాట్లాడడానికి ముందు ఆలోచిస్తాడు. తనకు నచ్చిన దాన్ని చేయడానికి ముందు అనుమతి కోరుకుంటాడు. తన నిజమైన అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే అతను తనని తాను కాదు, తన గురించి ఇతరులు తయారు చేసిన వర్షన్ను జీవిస్తున్నాడు. ఇదే పర్సనాలిటీ యొక్క ఒక రహస్యం. మన పర్సనాలిటీ ఎప్పుడూ మన అసలు స్వరూపం కాదు. చాలాసార్లు అది మనకు ప్రపంచంలో సురక్షితంగా ఉండడానికి నేర్చుకున్న పద్ధతి. మనలో ఒక భాగం చెబుతుంది, నేను బలంగా ఉండాలి. మరో భాగం చెబుతుంది, నన్నెవరూ బాధించకూడదు. మరో భాగం చెబుతుంది, నేను తప్పు చేయకూడదు. మరో భాగం, నన్ను అందరూ అంగీకరించాలి. మరో భాగం, నేను ఓడిపోకూడదు. మరో భాగం, నేను ఎప్పుడూ కంట్రోల్లో ఉండాలి. ఇవి అన్నీ కలిసి ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. అది మనకు ఉపయోగపడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది. కానీ ఒక దశ తరువాత అదే ఐడెంటిటీ మనకు జైలు అవుతుంది. ఇక్కడే ఈగో గురించి అర్థం చేసుకోవాలి. ఈగో అంటే కేవలం అహంకారం కాదు, నేనే గొప్ప అనుకోవడం మాత్రమే ఈగో కాదు. ఈగో అంటే నేను ఎవరో నాకు తెలుసు అనే మనస్సు నిర్మించిన కథ. నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నా వల్ల ఇది కాదు, నాకు ఇది తప్పదు, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఎవరూ మార్చలేరు. ఈ వాక్యాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ ప్రతి వాక్యం వెనక ఒక ఐడెంటిటీ దాగి ఉంటుంది. ఆ ఐడెంటిటీని మనం కాపాడుకోవడానికి చాలా శక్తిని ఖర్చు చేస్తాం. ఎవరైనా మన గురించి భిన్నంగా చెబితే మనకు కోపం వస్తుంది. ఎవరైనా మన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే మన ఈగో స్పందిస్తుంది. ఎవరైనా మనం నిర్మించుకున్న ఇమేజ్ ను అంగీకరించకపోతే మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం మన అభిప్రాయాన్ని ప్రశ్నించలేదు, మన నేనును ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, మనలోని కొన్ని ప్యాటర్న్స్ మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఒకే రకమైన వ్యక్తుల వల్ల మనకు మళ్ళీ మళ్ళీ కోపం వస్తుంది?
ఎందుకు ఒకే రకమైన పరిస్థితుల్లో మనం మళ్ళీ భయపడతాం? ఎందుకు విజయం దగ్గరకు వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతాం? ఎందుకు మనకు కావలసిన దాన్ని పొందే సమయంలోనే మనలో సందేహం మొదలవుతుంది? ఎందుకు మనం ఎప్పుడూ ఎక్కువగా ప్రూవ్ చేయాలని అనిపిస్తుంది? ఎందుకు ఎవరో మనల్ని గుర్తించకపోతే మన విలువ తగ్గినట్లు అనిపిస్తుంది? ఇక్కడ అన్కాన్షియస్ మైండ్ తన పాత్ర పోషిస్తుంది. మనకు తెలియకుండానే మనలో చాలా కథలు పనిచేస్తుంటాయి. మన కాన్షియస్ మైండ్ చెబుతుంది, నాకు విజయం కావాలి. కానీ లోపల మరో స్వరం ఉండవచ్చు. విజయం వస్తే బాధ్యత పెరుగుతుంది. విజయం వస్తే నేను మారాలి. విజయం వస్తే నేను కోల్పోయే వాటి గురించి భయపడాలి. అప్పుడు మనం బయటకు చూస్తే మనమే విజయాన్ని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే మనలోని ఒక భాగం మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అది తప్పు చేయడం కాదు, అది పాత ప్రమాదం నుంచి మనల్ని కాపాడటానికి ఉపయోగించిన పాత పద్ధతి. ఇదే షాడో అంటే మనలోని చెడు భాగం కాదు, మనలో ఉన్నప్పటికీ మనమే అంగీకరించడానికి ఇష్టపడని భాగం. మన కోపం, మన అసూయ, మన భయం, మన అసురక్షిత భావం, మన గుర్తింపు కోసం ఉన్న ఆకలి, మన కంట్రోల్ అవసరం, మన అప్రూవల్ అవసరం, మనకు కనిపించకుండా దాచుకున్న బలహీనత, ఇవన్నీ షాడోలో ఉండవచ్చు. మనం వాటిని అణచివేస్తే అవి మాయమవ్వవు. అవి కేవలం మనకు కనిపించని చోటుకి వెళ్తాయి. అక్కడి నుంచి మన డెసిషన్స్ ను ప్రభావితం చేస్తాయి, మన రిలేషన్షిప్స్ ను ప్రభావితం చేస్తాయి, మన రియాక్షన్స్ ను ప్రభావితం చేస్తాయి, మన జీవిత ప్యాటర్న్స్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే మన ట్రిగ్గర్లు మన శత్రువులు కావు, అవి మనల్ని చూపించే అద్దాలు. ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరులు తనను గౌరవించాలని కోరుకుంటాడు. ఎవరైనా చిన్నగా మాట్లాడితే వెంటనే కోపం. మనం బయట నుంచి చూస్తే అతను చాలా ఈగోయిస్టిక్ అనుకోవచ్చు. కానీ అతని లోపలికి వెళితే బహుశా చిన్నప్పటి నుంచి అతను నువ్వు పనికిరావు అనే మాటలు విన్నాడేమో. అప్పుడు పెద్దయ్యాక అతని కోపం నిజానికి గౌరవం కోసం కాదు, తన విలువను నిరూపించుకోవడానికి. ఇదే పర్సనాలిటీ వెనుక ఉన్న హిడెన్ స్టోరీ. మన రియాక్షన్ కంటే దాని వెనుక ఉన్న కథను చూడాలి. నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అని ప్రశ్నించాలి. అక్కడి నుంచే అవేర్నెస్ మొదలవుతుంది. మనలో చాలా మంది తమ పర్సనాలిటీని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక నుంచి నేను కాన్ఫిడెంట్, ఇక నుంచి నేను పాజిటివ్, ఇక నుంచి నేను డిసిప్లైన్డ్, ఇక నుంచి నేను ఫియర్ లేకుండా జీవిస్తాను. ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఇంకా లోతైన మార్పు వేరే చోట మొదలవుతుంది. నేను ఎందుకు ఇలా ఉండాల్సి వస్తోంది అనే ప్రశ్నలో. నేను ఎందుకు ఎప్పుడూ ప్రూవ్ చేయాలి? నేను ఎందుకు అందరి అప్రూవల్ కోరుతున్నాను? నేను ఎందుకు కంట్రోల్ వదలలేకపోతున్నాను? నేను ఎందుకు తెలియని దానిని భయపడుతున్నాను? నేను ఎందుకు పాత బాధను కూడా వదలలేకపోతున్నాను? నేను ఎందుకు ఒక ఐడెంటిటీని ఇంత బలంగా పట్టుకున్నాను? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతికితే మనకు మన పర్సనాలిటీ కంటే లోతైన మనిషి కనిపించడం మొదలవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. పర్సనాలిటీ అనేది నేను ఎలా కనిపిస్తున్నాను, అవేర్నెస్ అనేది నేను ఎలా కనిపిస్తున్నానో గమనిస్తున్నది ఎవరు. కోపం వచ్చింది, మీరు గమనించారు అంటే మీరు కేవలం కోపం కాదు. భయం వచ్చింది, మీరు గమనించారు అంటే మీరు కేవలం భయం కాదు. ఒక ఆలోచన వచ్చింది, మీరు దాన్ని గమనించారు అంటే మీరు ఆలోచన కూడా కాదు. ఒక ఐడెంటిటీ మీలో చెబుతోంది, నేను విఫలమైన వ్యక్తిని. మీరు దాన్ని గమనించగలిగితే మీరు ఆ ఐడెంటిటీ కంటే కొంచెం లోతులో ఉన్నారు. ఇదే చాలా గొప్ప మార్పు. మన జీవితంలో ఒక దశ వస్తుంది, అప్పుడు మనం కొత్తగా ఏదైనా సంపాదించాలి అనిపించదు. బదులుగా మన మీద వేసుకున్న వాటిని తొలగించాలి అనిపిస్తుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ యొక్క మరో రూపం. మనం కొత్త వ్యక్తిగా మారడం కాదు, నిజంగా మనం కాని వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెట్టడం. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. ఎందుకంటే మన మాస్క్ మనకి ఇష్టం లేకపోయినా అది మనకు పరిచయం. మన పాత ఐడెంటిటీ బాధ కలిగించినా అది మనకు తెలిసిన బాధ. తెలియని స్వేచ్ఛ కంటే తెలిసిన బాధ కొన్నిసార్లు సురక్షితంగా అనిపిస్తుంది. అందుకే మనిషి తన బాధను కూడా పట్టుకుని ఉంటాడు.
ఇది మనలాంటి ఒక సాధారణ వ్యక్తి జీవితంలో కూడా కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటాడు, లక్ష్యాలు పెడతాడు, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని స్థిరపరచాలి, విజయం సాధించాలి, తన సామర్థ్యాన్ని నిరూపించాలి, కొత్త జీవితం నిర్మించాలి. ఇవన్నీ మంచి విషయాలే. కానీ ఒక దశలో ప్రశ్న మారాలి. నేను ఇంకా ఏమి సాధించాలి అనే ప్రశ్న నుంచి నేను ఎందుకు ఇంత సాధించాలి అనిపిస్తోంది అనే ప్రశ్నకు, ఈ రెండిటికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మొదటి ప్రశ్న యాక్షన్ గురించి, రెండవ ప్రశ్న ఐడెంటిటీ గురించి. బహుశా కొన్ని లక్ష్యాలు నిజంగా మన హృదయం నుంచి రావచ్చు, కానీ కొన్ని లక్ష్యాలు నేను ఎవరో ప్రపంచానికి చూపించాలి అనే అవసరం నుంచి రావచ్చు. ఈ రెండింటినీ వేరు చేయగలిగినప్పుడు మన ప్రయాణం మరింత నిశ్శబ్దంగా మారుతుంది. ఇది ఏదైనా అంబిషన్ ను వదిలేయమని కాదు, సాధించడాన్ని ఆపేయమని కాదు, ప్రపంచం నుంచి వెనక్కి వెళ్ళమని కాదు. అసలు విషయం మరింత అందమైనది. చేయండి, కానీ మీ విలువను ఆ పనికి కట్టబెట్టకండి. గెలవండి, కానీ గెలిచినప్పుడే నేను విలువైన వాడిని అనుకోకండి. డబ్బు సంపాదించండి, కానీ డబ్బు ఉంటేనే నేను సరిపోతాను అనుకోకండి. ప్రేమించండి, కానీ ఎవరైనా నన్ను ప్రేమిస్తేనే నేను సంపూర్ణం అనుకోకండి. పెరగండి, కానీ ఇప్పటి నేను సరిపోను అనే ద్వేషంతో పెరగకండి. ఇక్కడే బీ, డూ, హ్యావ్ అనే భావన మరింత లోతుగా అర్థమవుతుంది. మనం సాధారణంగా నేను ఏదైనా సాధిస్తే, నేను ఏదైనా చేస్తే అప్పుడు నేను ఎవరో అవుతాను అనుకుంటాం. కానీ అంతర్ముఖ ప్రయాణం చెబుతుంది, ముందు నేను ఎవరో తెలుసుకో, అక్కడి నుంచి చేయాల్సింది చెయ్యి. అప్పుడు వచ్చినది నీ జీవితంలో భాగమవుతుంది. అంటే నేను ఏదైనా పొందడానికి నేను మారడం కాదు, నేను ఎవరో స్పష్టమవుతున్న కొద్దీ నా చేయడం సహజంగా మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ. ఒక చెట్టు పండ్లు ఇవ్వాలని చాలా ఆందోళన పడుతుందని ఊహించండి. నేను పండ్లు ఇవ్వాలి, నేను అందంగా కనిపించాలి, ఇతర చెట్ల కంటే ఎక్కువ పండ్లు ఇవ్వాలి అని ప్రతిరోజు ఆలోచిస్తే అది చెట్టు యొక్క సహజత్వం కాదు. అది తనని తాను నిరూపించుకోవడం. కానీ చెట్టు తన వేర్లను లోతుగా పెంచుకుంటుంది, నీటిని తీసుకుంటుంది, సూర్యకాంతిని స్వీకరిస్తుంది, తన స్వభావంలో ఉంటుంది. కాలం వచ్చినప్పుడు పండ్లు వస్తాయి. మనిషి కూడా అంతే. లోపలికి వెళ్లి వేర్లను బలపరచకుండా బయట పండ్లను బలవంతంగా తయారు చేయాలని ప్రయత్నిస్తే అలసిపోతాడు. ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తాం. నేను అనుకున్న నేను నిజంగా నేనేనా? నేను నా పేరు కాదు, నా వృత్తి కాదు, నా సంపద కాదు, నా విజయాలు కాదు, నా ఓటములు కాదు, నా గతం కాదు, నా భయాలు కాదు, నా పర్సనాలిటీ కూడా కాదు. అయితే నేను ఎవరు? బహుశా ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం కాదు, మనలో నిశ్శబ్దాన్ని సృష్టించడానికి. ఈ ప్రశ్న కూడా అలాంటిదే. నేను ఎవరు అని అడిగినప్పుడు మనసు మొదట సమాధానం ఇస్తుంది, నేను ఇది, నేను అది. కానీ మనం ఇంకొంచెం నిశ్శబ్దంగా వింటే ఆ సమాధానాలు ఒక్కొక్కటిగా తగ్గుతాయి. చివరికి ఆ గమనించే స్థితి మిగులుతుంది. అక్కడ నిరూపించాల్సిన అవసరం లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు, రక్షించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కేవలం ఉండటం ఉంటుంది. ఇది స్పిరిచువల్ ఫ్యాంటసీ కాదు, రోజువారీ జీవితంలో కూడా దీన్ని చూడవచ్చు. ఎవరైనా మీపై విమర్శ చేస్తారు, ముందు వెంటనే స్పందించేవారు ఇప్పుడు ఒక క్షణం ఆగుతారు. ఇది నిజంగా నా గురించి చెప్పిన మాటేనా, లేక నా ఐడెంటిటీని ఎవరైనా తాకినందుకు నేను స్పందిస్తున్నానా అని చూస్తారు. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తారు, ముందు నన్ను ఎందుకు తిరస్కరించారు అని బాధపడేవారు. ఇప్పుడు తిరస్కరణ నాలో ఏ కథను మేల్కొలిపింది అని చూస్తారు. విజయం వస్తుంది, ముందు ఇంకా ఎక్కువ కావాలి అని పరిగెత్తేవారు. ఇప్పుడు ఈ విజయంతో నా విలువ పెరగలేదు, నేను ముందే విలువైన వాడిని అని గుర్తు చేసుకుంటారు. అక్కడి నుంచే స్వేచ్ఛ మొదలవుతుంది. మన జీవితంలో రికరింగ్ ప్యాటర్న్స్ వస్తుంటాయి. అదే భయం, అదే అనుమానం, అదే సంబంధ సమస్య, అదే సెల్ఫ్ సాబోటేజ్, అదే ఓవర్ థింకింగ్, అదే కంట్రోల్, అదే కంపారిజన్. మనకు అనిపిస్తుంది, ఎందుకు నా జీవితంలో ఇదే మళ్లీ మళ్లీ జరుగుతోంది? బహుశా జీవితం మనల్ని శిక్షించడం కాదు, మనలో మనం ఇంకా చూడని భాగాన్ని చూపిస్తోంది. ప్రతి ప్యాటర్న్ ఒక సందేశం కావచ్చు, ప్రతి ట్రిగ్గర్ ఒక ద్వారం కావచ్చు, ప్రతి డిస్కంఫర్ట్ ఒక ప్రశ్న కావచ్చు, ప్రతి అసౌకర్యం
ఇక్కడ ఇంకా నాలో ఏదో ఉంది, దాన్ని చూడు అని చెబుతుండొచ్చు. అందుకే మన షాడోని ద్వేషించకూడదు. మన భయాన్ని కూడా కాదు, మన ఈగోని కూడా శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు మనల్ని కాపాడటానికి ఏర్పడిన నిర్మాణాలు కావచ్చు. చిన్నప్పుడు మనకు అవసరమైన మాస్క్ పెద్దయ్యాక అవసరం లేకపోవచ్చు, కానీ మనం దాన్ని ధరించడం కొనసాగిస్తాం. ఎందుకంటే మనం మాస్కును ఎప్పుడు పెట్టుకున్నామో గుర్తుండదు, కానీ అది మన ముఖమే అనిపించడం మొదలవుతుంది. ఇదే ఐడెంటిటీ యొక్క మాయ. ఒకరోజు ఒక నటుడు వేదికపై ఒక పాత్రను అద్భుతంగా పోషించాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అతను ఇంటికి వెళ్లి కూడా ఆ పాత్రలోనే మాట్లాడుతున్నాడని ఊహించండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు, చివరికి తాను ఎవరో మరిచిపోతాడు. మనిషి జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన పాత్రలు అవసరం. తండ్రి పాత్ర అవసరం, తల్లి పాత్ర అవసరం, వ్యాపారి పాత్ర అవసరం, ఉద్యోగి పాత్ర అవసరం, స్నేహితుడి పాత్ర అవసరం. సమాజంలో ప్రతి పాత్రకు విలువ ఉంది, కానీ పాత్రను పోషించాలి, పాత్రగా మారిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైన తేడా. మీరు తండ్రిగా ఉన్నప్పుడు తండ్రి పాత్రను ప్రేమతో పోషించండి. వ్యాపారంలో ఉన్నప్పుడు వ్యాపారి పాత్రను సమర్థంగా పోషించండి. లక్ష్యాల కోసం పనిచేస్తున్నప్పుడు పూర్తి శక్తితో పనిచేయండి. కానీ రాత్రి నిశ్శబ్దంలో ఈ పాత్రలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి అడగండి, ఈ పాత్రల వెనక నేను ఎవరు? ఆ ప్రశ్న మీ జీవితాన్ని వెంటనే మార్చకపోవచ్చు, కానీ మీతో మీ సంబంధాన్ని మార్చడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఒక గొప్ప నిజం ఉంది. సెల్ఫ్ డిస్కవరీ అంటే కొత్త మనిషిని తయారు చేయడం కాదు, మనలో దాగి ఉన్న దాన్ని చూడటం, మనకు సరిపోని బిలీఫ్స్ ను వదలటం, పాత భయాలను గమనించటం, మన రియాక్షన్స్ ను అర్థం చేసుకోవడం, మన షాడోని అంగీకరించడం, మన ఈగోని గమనించడం, మన అన్కాన్షియస్ ప్యాటర్న్స్ ను వెలుగులోకి తీసుకురావడం, మరియు చివరికి నేను అనుకున్న ప్రతిదీ నేనే కాదు అని అంగీకరించడం. అది ఒక గొప్ప విముక్తి. ఒకరోజు మీరు మీ గురించి ఒక పాత వాక్యాన్ని గుర్తు చేసుకుంటారు, నేను ఇలానే ఉంటాను. అప్పుడు మీలో ఒక చిన్న ప్రశ్న వస్తుంది, నిజంగానా? అక్కడే మార్పు మొదలవుతుంది. నేను భయపడే వ్యక్తిని నిజంగా నేను ఎప్పుడూ ఇలా చేస్తాను, నిజంగా నాకు ఇది సాధ్యం కాదు, నిజంగా నేను మారలేను, నిజంగా ఈ చిన్న నిజంగానా మనసు నిర్మించిన ఎన్నో గోడలను కదిలించగలదు. కాబట్టి ఈ రోజు మనం మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నించుకుపోదాం. కనీసం కొన్ని నిమిషాలు మనల్ని మనం గమనిద్దాం. కోపం వస్తే నా కోపం అని కాకుండా కోపం నాలో కనిపిస్తోంది అని చూడండి. భయం వస్తే నేను భయపడుతున్నాను అని కాకుండా భయం నాలో ఉంది అని చూడండి. ఆలోచన వస్తే ఇదే నిజం అని కాకుండా ఇది ఒక ఆలోచన అని చూడండి. ఐడెంటిటీ చెబితే ఇది నేను అని కాకుండా ఇది నా గురించి నేను నమ్ముకున్న ఒక కథ అని చూడండి. ఈ చిన్న దూరం చాలా గొప్ప స్వేచ్ఛ. ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళను మూసుకున్నట్లు ఊహించండి. మీ పేరు లేదు, మీ వృత్తి లేదు, మీ డబ్బు లేదు, మీ విజయాలు లేవు, మీ ఓటములు లేవు, మీ గతం లేదు, ఇతరులు మీ గురించి చెప్పిన మాటలు లేవు, మీరు మీ గురించి చెప్పుకున్న కథ కూడా లేదు. అప్పుడు మీరు ఎవరు? ఏమీ సమాధానం చెప్పకండి, కేవలం ఉండండి. ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. బహుశా అక్కడే మన జీవితమంతా వెతికిన ప్రశాంతతకు ఒక చిన్న తలుపు ఉండవచ్చు. నిజమైన స్వేచ్ఛ అంటే నేను ఎలా ఉండాలో పరిపూర్ణంగా నేర్చుకోవడం కాదు, నేను ఎవరో అనే కథను కూడా ఒకరోజు విడిచిపెట్టగలగడం. మన మాస్క్ను ద్వేషించడం కాదు, అది ఎప్పుడు అవసరమైందో అర్థం చేసుకోవడం. మన ఈగోని చంపడం కాదు, అది మనల్ని ఎలా రక్షించిందో చూడటం. మన షాడోని తొలగించడం కాదు, దాన్ని వెలుగులోకి తీసుకురావడం. మన గతాన్ని మార్చడం కాదు, దాని ప్రభావం నుంచి మెల్లగా బయటకు రావడం. మన పర్సనాలిటీని నాశనం చేయడం కాదు, అది మనం కాదని తెలుసుకోవడం. బహుశా మన జీవితంలోని గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మనం కొత్తగా ఎవరో అవ్వడం కాదు, మనం ఎన్నో సంవత్సరాలుగా ఎవరో అవుతున్నట్టు నటించడం ఆపడం, ఇతరుల అప్రూవల్ కోసం జీవించడం ఆపడం,
మన భయాన్ని ఐడెంటిటీగా పిలవడం ఆపడం, మన గతాన్ని భవిష్యత్తుగా భావించడం ఆపడం, మన విజయాలను మన విలువకు కొలమానంగా చూడడం ఆపడం, మన ఫెయిల్యూర్స్ ను మన ఐడెంటిటీగా మార్చుకోవడం ఆపడం. అప్పుడు మనలో ఒక స్థలం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ మొదట భయంగా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ పాత నేను ఉండడు. కానీ అదే ఖాళీలో కొత్తగా ఏదో పుడుతుంది. కొత్త పర్సనాలిటీ కాదు, కొత్త మాస్క్ కాదు, ఒక స్పష్టత, ఒక నిశ్శబ్దం, ఒక గమనించే స్థితి, ఒక లోతైన నేను ఉన్నాను అనే అనుభూతి. అందుకే ఈ రోజు నుంచి మీ గురించి మీరు చెప్పుకునే ప్రతి పెద్ద వాక్యాన్ని ఒకసారి పరిశీలించండి. నేను ఇలాంటి వాడిని అని చెప్పుకున్నప్పుడు ఒక్కసారి ఆగండి. ఇది నిజమా లేక నా గతం తయారు చేసిన కథ అని అడగండి. నాకు భయం. అప్పుడు భయం నాలో ఉంది, కానీ నేను కేవలం భయం కాదు అని గుర్తు చేసుకోండి. నేను విఫలమయ్యాను. అప్పుడు ఒక పని విఫలమైంది, నేను కాదు అని గుర్తు చేసుకోండి. నాకు ఇంకా చాలా కావాలి. అప్పుడు నాకు నిజంగా కావాల్సింది ఏమిటి? లేక నా ఐడెంటిటీకి ఇంకా ఏదైనా నిరూపించుకోవాలా అని అడగండి. ఇలాంటి ప్రశ్నలు జీవితాన్ని బయట నుంచి మార్చకపోయినా మన జీవితాన్ని చూసే కళ్ళను మార్చుతాయి. చివరగా మళ్ళీ అదే ప్రశ్న, నేను ఎవరు? ఈసారి సమాధానం కోసం కాదు, అన్ని సమాధానాలను కొద్దిసేపు పక్కన పెట్టడానికి. నేను నా పేరు కాదు, నేను నా పాత్రలు కాదు, నేను నా గతం కాదు, నేను నా భయం కాదు, నేను నా కోపం కాదు, నేను నా విజయాలు కాదు, నేను నా ఓటములు కాదు, నేను నా గురించి నేను నిర్మించుకున్న కథ కూడా కాదు. అయితే ఏదో ఒకటి ఇవన్నీ గమనిస్తోంది. నా ఆలోచనలను గమనిస్తోంది, నా భయాలను గమనిస్తోంది, నా కోరికలను గమనిస్తోంది, నా ప్యాటర్న్స్ ను గమనిస్తోంది, నా పర్సనాలిటీని గమనిస్తోంది. అదే గమనింపు బహుశా మన అసలు ప్రయాణానికి ఆరంభం. బహుశా మనం వెతుకుతున్నది కొత్త నేను కాదు, నిజం కాని నేనులను ఒక్కొక్కటిగా వదిలిన తరువాత మిగిలేది. అక్కడికి వెళ్ళడానికి మనం ఇంకెవరైనా కావాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ నిరూపించాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు. కేవలం చూడాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి, వదలాలి, మరియు కొంతసేపు ఏమీ కాకుండా ఉండాలి. ఎందుకంటే మన నిజమైన స్వరూపం బహుశా మనం తయారు చేసుకున్నది కాదు. మన జీవితం అంతా మనం నిర్మించుకున్న మాస్క్ కింద అది ఎప్పటి నుంచో నిశ్శబ్దంగా ఉంది, మన కోసం ఎదురు చూస్తూ, మన చేత మనల్ని మనమే గుర్తించబడడానికి. కాబట్టి ఈరోజు మీతో మీరు ఒక చిన్న మాట చెప్పుకోండి. నేను నన్ను మార్చుకోవడానికి కాదు, నాలో నిజం కాని దాన్ని చూడటానికి ప్రయాణం మొదలు పెడుతున్నాను. నా భయాన్ని చూస్తాను, నా ఈగోని చూస్తాను, నా షాడోని చూస్తాను, నా అన్కాన్షియస్ ప్యాటర్న్స్ ను చూస్తాను, నా పాత కథలను చూస్తాను. కానీ వాటిలో ఏదీ నేనే అని ఇక వెంటనే నమ్మను. నేను చూస్తాను, నేను గమనిస్తాను, నేను తెలుసుకుంటాను, మరియు అవసరం లేని దాన్ని మెల్లగా వదిలేస్తాను. అప్పుడు ఒకరోజు నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ప్రశ్న అడిగిన నిశ్శబ్దమే సమాధానంగా మారి ఉండవచ్చు. ఇదే మన మాస్క్ నుంచి మన నిజమైన ఉనికి వైపు ప్రయాణం. ఇదే వ్యక్తిత్వం నుంచి చైతన్యానికి ప్రయాణం. ఇదే నేను ఎవరో నిరూపించుకోవడం నుంచి నేను ఉన్నాను అని తెలుసుకోవడం వరకు ప్రయాణం. మళ్ళీ కలుద్దాం మరో ఆలోచనతో.